అనంతపురం జిల్లాలో అరటి రైతులకు కష్టాలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర లేక అరటి పంటను దున్నేస్తున్నారు. గెలలు బరువు ఎక్కువై చెట్టుతో సహా కింద పడిపోయే పరిస్థితి ఉంది. అరటికి ధర పెరుగుతుందని అధికారులు భరోసా ఇస్తుంటే వ్యాపారులు మాత్రం రైతుల వెన్ను విరిచేలా వ్యవహరిస్తున్నారు. చెట్టుపైనున్న అరటి గెల 100 రూపాయలు పలుకుతుంది. కింద పడిన గెల మాత్రం 10 రూపాయలకు కూడా ఎవరూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంత అరటి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు పెట్టిన పెట్టుబడి రాక అసలుకి ధర పోక ఇబ్బందులు పడుతుంటే చెట్టు పైన గెలలు భారీ బరువుతో కింద పడి పరిస్థితి. ప్రస్తుతం మనం అరటి గెలలు బరువు తట్టుకోలేక అరటి మొక్కతో సహా కిందకి పడిపోయిన పరిస్థితి ఉంది. చల్లటి గాలులు సోకితే చాలు మొత్తం అరటి తోటలో ఏదైతే ఉందో బరువు మోస్తున్న మొత్తం చెట్టు మొత్తం కిందికి వాలిపోయిన పరిస్థితి ఉంది. మన కెమెరామెన్ కూడా గెల చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే అరటి రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రేటులో మాత్రం ఏదైతే ఉందో రేట్లో మాత్రం తేడా రాలేదని రైతులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అరటి తోటలో రైతులు ఉన్నారు, రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పండి, ఎందుకు మీ మొక్క మొత్తం గెలలతో సహా కిందకి పడిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది వెయిట్ ఎక్కువ అయిందండి. వ్యాపారస్తులు రాక ఈ మధ్య గత 10-15 రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు, కానీ 3.5-4 రూపాయలు కొట్టినారు 3 రోజుల కిందట. వాళ్ళ కూలి పోయి మాకు 3,500 గిట్టింది. అయినా కూడా ఇస్తున్నాము. అంటే కాయ ఇప్పుడు ఏదైతే నాణ్యత లేదని ఒకవైపు చెప్తున్నారు. ఏదైతే అనంతపూర్లో ప్రస్తుతం పండిస్తున్న పంటకు సంబంధించి నాణ్యత లేదు, దిగుబడి ఎక్కువ వచ్చింది, అందుకే ధర పోవడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మీ తోటలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే బరువు ఎక్కువైపోయి మీరు టన్నేజ్ ఎక్కువ వచ్చి పడిపోతుందని చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? నాణ్యత ఏం లేదండి. ఆగస్టులో వచ్చిన ఒక 12 రోజులు కంటిన్యూ తుఫాన్ వల్ల మేము రైతులు కూడా తోటలోకి వచ్చి పెస్టిసైడ్ కొట్టే పరిస్థితి లేదు. ఆ రోజు ఈగ మచ్చ అనేది కొత్తగా వచ్చి పడింది. దానివల్ల కొంచెం క్వాలిటీ డౌన్ అయింది. కానీ ఆ కాయ అంతా వెళ్ళిపోయిందండి. కొంచెం తక్కువకే ఇచ్చేసాము. ఇప్పుడైతే హై క్వాలిటీనే వచ్చింది. మాది కూడా క్వాలిటీ బాగుంది ఇప్పుడు. కానీ రేట్లు అయితే ఏమాత్రం కూడా పెరగడం లేదు. ప్రస్తుతం ఈ అరటి గెల కింద పడిపోకుండా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే మొక్కలు దాదాపు ఈ తోటలో చాలా పడిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అరటి సంబంధించి మొక్కలు పడిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని సంరక్షించుకోవడానికి ఏం చేస్తారు? ఏం లేదండి, ఎకరాకు 1200 మొక్క పడుతుంది. 1200 మొక్కకి 1200 కట్టె కట్టాలంటే కాదు. ఒకప్పుడు కట్టె వచ్చి 8 నుంచి 10 రూపాయలు ఉండింది. ఈరోజు ఒక్కొక్క కట్టె 40 రూపాయలు అయిందండి. 40 రూపాయలు అంటే రైతుకు చాలా బర్డన్ అయింది. అందువల్ల మేము కట్టెలు అయితే కొంతవరకు పెట్టుకోగలం. అన్నిటికీ పెట్టాలంటే మాతో కాదు. 40 రూపాయలు పెట్టాలంటే ఇప్పుడు అరటి మాకు కటింగ్ అయ్యేంత వరకు 100 రూపాయలు ఖర్చు వస్తే ఓన్లీ కట్టెకే 40 రూపాయలు పెడుతున్నాం. నిన్న ధర ఎంత చెప్పారు? మీకు ఈ ధరకు సంబంధించి ఎంత చెప్పారు మీరు? ఎంతకి? ఎందుకంటే దాదాపు ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా మన అధికారులు పరిశీలించినప్పుడు కూడా ఒక ధర నిర్ణయించిన పరిస్థితి ఉంది. మీ వ్యాపారులు మీ దగ్గరకు వచ్చి ఏం ధర అడుగుతున్నారు? సార్, నిన్న ఈవినింగ్ వచ్చినారు, వచ్చి తోటంతా చూసినారు. క్వాలిటీ బాగుందండి, మచ్చలేదు, క్వాలిటీ బాగుంది. ప్రొద్దున వచ్చి 8 రూపాయలతో కొడతామన్నారు. నేను 8 రూపాయలు అన్నా కూడా ఇస్తామని చెప్పినాము. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేస్తే లేదండి ఇంకా మార్కెట్ రైజ్ కాలేదు, 6 రూపాయలకి అయితే ఇస్తామంటాను. 6 రూపాయలు అంటే విత్ లేబర్ అండి. మాకు లేబర్కి 500 పోతే టన్నుకు 500 తీసుకుంటారు. మాకు 5,500 టన్ను వస్తుంది. వాటికి కూడా ఇస్తామన్నా కూడా ఈరోజు రాలేదు. అన్ని దానికి ఇబ్బంది ఉంది, మాకు ఏం రావడంలే. రైతులు ఇంక మేము ఇట్లా ఉండాల్సిందే. కూలీలు ఎంత తీసుకుంటామో? ఇప్పుడు 250, 300. మందు కొట్టేకి వస్తే 600 మగోళ్ళకి. భోజనాలు టిఫిన్లు అన్నీ మావే, పెట్రోల్ అంతా మాదే. ఏం గిట్టంలే మాకు, ఏం లాస్ అన్ని. ఇప్పటికే బయట డజన్ తీసుకుంటారు, డజన్ 70-80 రూపాయలు ఉంది కదా. అంటే వాళ్ళతో తీసుకుంటారు సార్, మాతో తీసుకోరు. మాతో ఏం తీసుకోరు వాళ్ళు, తీసుకోరు. ఇంకా కాదు సార్, మాకు ఇంకేం రాదు. ఇంకా కట్టెలు పెట్టి గెలను కాపాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఈ తోటలో కనపడుతుంది. ఇప్పటికైనా రైతులు ఈ ప్రస్తుతం మనకు రైతులు చెప్పిన దాని ప్రకారం అయితే టన్నేజ్ 8,000 తీసుకున్నా మేము ఇచ్చేకి రెడీగా ఉన్నామని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఇది అరటి రైతులకు సంబంధించిన ఇబ్బందులు. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.